హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా తయారు చేసుకునే బియ్యపు రవ్వ ఉప్మా చూస్తున్నామండి. చాలా ఈజీ, ఇది నాకు పర్సనల్గా చాలా ఇష్టం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ఇది. ఒక గ్లాసు రవ్వ, అంటే మనం బయట కొనుక్కునేది కాదండి, ఇంట్లోనే బియ్యం నానపోసి నేను రవ్వ తయారు చేసుకున్నాను. బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ హ్యాండ్ పౌండ్ రవ్వ తీసుకుంటే మంచిదండి. మళ్ళీ పాలిష్ పట్టిన బియ్యంది కాకుండా కొద్దిగా ఆర్గానిక్ది. అది ఒక గ్లాస్ తీసుకొని డ్రై రోస్ట్ ఉట్ని అలా వేయించి పెట్టుకోవాలండి. తర్వాత ఒక 3 స్పూన్ల నూనె తీసుకొని దాంట్లో ఒక స్పూను శనగపప్పు, ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు వేసి వేయించండి. అవి కొద్దిగా చిటపట్లాడంగానే దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి వేయాలండి. కరివేపాకు వేసి అవి కూడా వేగంగానే దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసి వేయించాను. దీంట్లో టమాటా వేస్తే బాగుండదండి, మిగిలిన వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. ప్రిఫరబ్లీ క్యారెట్, బీన్స్ అలాంటివి వేసుకోవచ్చు, బట్ ఇది ఇలాగే బాగుంటుంది. కొద్దిగా తురిమిన ఒక క్యారెట్ తీసుకొని తురిమానండి, అది వేసేసి ఒక నిమిషం బాగా వేగిపోగానే ఉప్పు వేసేసి, అది మీకు బాగా వేగి అనుకున్నప్పుడు నీళ్లు పోయాలండి. మామూలుగా మనం ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ వేస్తాం కదా, దీనికి 1.5 గ్లాస్ పడుతుందండి. బియ్యపు రవ్వ కొద్దిగా లావు కూడా ఉంటుంది కదా. 2.5 గ్లాసు నీళ్లు పోసి కొద్దిగా మీడియం హైలో పెట్టి బాగా కాగనేయండి. బాగా బాయిల్ అవుతాయి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా, వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా. దాంట్లో ఈ రవ్వ వేసి కలిపేసుకోవడమే. మామూలు మన బొంబాయి రవ్వ వేస్తుంటే గట్టిపోతుంది, ముద్దలుగా అయిపోతుంది కదా, దీనికి ఆ ప్రాబ్లమే ఉండదండి. ఈజీగానే అలా కలిపేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఉప్మా బాగా దగ్గరగా అయిపోయింది అనిపించినప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి సిమ్లో పెట్టేసి గ్యాస్ని మూత పెట్టేయండి. 1 నిమిషంలో బాగా మగ్గిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో ఈజీగా మన బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. దానిలోకి రోటి పచ్చడి అండి, రోట్లో నంచుకున్న పచ్చిమిరపకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం. ఇది దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు రోట్లో వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి ముందు వాటిని దంచుకోవాలండి. రోట్లో వేసుకొని దంచుకున్న పచ్చడికి చాలా రుచి ఎక్కువ అండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది కొద్దిగా కచ్చాపచ్చగా ఉండగా ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా తరిగి వేసుకోండి. కొద్దిగా చింతపండు, చాలా కొద్దిగా అండి, నీళ్ళలో నానబెట్టైనా వేసుకోవచ్చు లేదా పచ్చిదైనా, అలా వేసి అన్నిటిని బాగా కలిపేసి దంచండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా అక్కర్లేదు, కొద్దిగా కోర్సుగా అన్నీ కలిసిపోతే చాలండి. చూసారా, మన ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బియ్యపు రవ్వ ఉప్మాకి ఈ పచ్చడి మంచి కాంబినేషన్ అండి, ట్రై చేయండి.